ఐగుప్తును గూర్చిన దేవోక్తి. యెహోవా వేగముగల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. ఐగుప్తీయుల గుండె కరుగుచున్నది. నేను ఐగుప్తీయుల మీదికి ఐగుప్తీయులను రేపెదను. సహోదరుల మీదికి సహోదరులు, పొరుగువారి మీదికి పొరుగువారు లేచుదురు. పట్టణములో పట్టణము యుద్ధము చేయును, రాజ్యములో రాజ్యము యుద్ధము చేయును. ఐగుప్తీయుల యొక్క శౌర్యము నశించును. వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేసెదను. కావున వారు విగ్రహముల యొద్దకును, గొణుగువారి యొద్దకును, కర్ణపిచాచి గల వారి యొద్దకును, సోదగాండ్ర యొద్దకును విచారింప వెళ్ళుదురు. నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించెదను. బలాత్కారుడైన రాజు వారి నేలును అని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సముద్ర జలములు ఇంకిపోవును, నదియును ఎండి పొడినేలయగును, ఏటి పాయలును కంపుకొట్టును. ఐగుప్తు కాలువలు ఇంకి ఎండిపోవును, రెల్లును తుంగలును వాడిపోవును. నైలు నదీ ప్రాంతమున దాని తీరముననున్న బీడులును, దాని యొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడకపోవును. జాలరులను దుఃఖించెదరు. నైలు నదిలో గాలములు వేయువారందరూ ప్రలాపించెదరు. జలముల మీద వలలు వేయువారు కృషించిపోవుదురు. దువ్వెనతో దువ్వబడు జనుపనార పని చేయువారును, తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు. రాజ్య స్తంభములు పడగొట్టబడును. కూలిపని చేయువారందరూ మనోవ్యాధి పొందుదురు. ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు, సోయను అధిపతులు కేవలము అవివేకులై ఆలోచన శక్తి పశుప్రాయమాయను. నేను జ్ఞాని కుమారుడను, పూర్వపు రాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదురు? నీ జ్ఞానులు ఏమైరి? సైన్యములకు అధిపతియగు యెహోవా ఐగుప్తును గూర్చి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలెను గదా. సోయను అధిపతులు అవివేకులైరి, నోపు అధిపతులు మోసపోయిరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించియున్నాడు. మత్తుడు తన వాంతిలో తూలిపడునట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూలజేసియున్నారు. తలయైనను తోకయైనను కొమ్మయైనను రెల్లయినను ఐగుప్తులో పని సాగింపువారెవరునూ లేరు. ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీల వంటి వారగుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిపైన తన చెయ్యి ఆడించును. ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణకి భయపడుదురు. యూదా దేశము ఐగుప్తునకు భయంకరమగును. తమకు విరోధముగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఉద్దేశించిన దానిని బట్టి ఒకడు ప్రస్తాపించిన ఎడల ఐగుప్తీయులు వణకుదురు. ఆ దినమున కనాను భాషతో మాట్లాడుచు యెహోవా వారమని ప్రమాణము చేయు 5 పట్టణములు ఐగుప్తు దేశములో ఉండును. వాటిలో ఒకటి నాశనపురము. ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును, దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన యొక్క స్తంభమును ఉండును. అది ఐగుప్తు దేశములో సైన్యములకు అధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన యొక్క రక్షకుని పంపును. అతడు వారిని విమోచించును. ఐగుప్తీయులు తెలుసుకొనున్నట్లు యెహోవా తన్ను వెల్లడిపరచుకొనును. ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలుసుకొందురు. వారు బలి నైవేద్యములు నర్పించి ఆయనను సేవించెదరు. యెహోవాకు మొక్కుకొనెదరు. తాము చేసుకొనిన మొక్కుబడులను చెల్లించెదరు. యెహోవా వారిని కొట్టును. స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును. ఆ దినమున ఐగుప్తు నుండి అష్షూరుకు రాజమార్గం ఏర్పడును. అష్షూరీయులు ఐగుప్తునకును
ఐగుప్తీయులు అశ్షూరునకును వచ్చుచూ పోవుచునుందురు. ఐగుప్తీయులను అశ్షూరీయులను యెహోవాను సేవించెదరు. ఆ దినమున ఐగుప్తు అశ్షూరీయులతో కూడా ఇశ్రాయేలు మూడవ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా నుండును. సైన్యములకు అధిపతియునగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అశ్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును.